వెల్కమ్ టు న్యూస్ 22. నా పేరు రాజ్ కుమార్. నేను కవిత. అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు కొలనకొండలోని హరికృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుల నుంచి బయటపడ్డ ప్రజలకు సేవ చేసేందుకు ఆ స్వామి తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఏపీలో మంచి చేయాలనుకునే వారంతా ఇక ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ 5 అడుగుల తాచుపాము లాంటోడు అంటూ టీడీపీ నేత బుత్తా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుత్తా వెంకన్న స్పందించారు. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ అమర్నాథులు మృతి ప్రేమించి మాట్లాడుతున్నారని, ఒకరు కోడిగుడ్డు మీద ఈకలు తీస్తారా అని ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహించారు. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలను తనిఖీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు, నిల్వ నీటిని చూసి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మారిందని, పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జగన్ 5 ఏళ్ల పాలనా విధ్వంసం నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు 5 ఏళ్లైనా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ఆగస్టు 15 నుంచి మరో 3 పథకాలు అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. పింఛన్ల పెంపు, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక, ల్యాండింగ్ టైటిల్, యాక్టింగ్ రద్దు వంటి హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మరో 3 కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తుంది. పేదల ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్లను ఏర్పాటుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల అమలుపై దృష్టి సారిస్తుంది. అన్ని కుదిరితే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రావడమే కాదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఈసీ నుంచి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు లేఖ అందింది. ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఈ పోస్టులోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మీనా నేతృత్వంలోనే జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో కొత్త సీఈఓ నియామకానికి ఈసీకి 3 పేర్లు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు మీనాను ఈసీ రిలీవ్ చేయడంతో పాటు కొత్త ఎన్నికల అధికారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖేష్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆ స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ముఖేష్ కుమార్ మీనా అక్రమాలను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నియోజకవర్గం టి నర్సాపురం మండలం అబ్దుల్లాపురం మారుమూల గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే చిరి బాలరాజు సందర్శించారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య తాగునీరు, సీసీ రోడ్డు సదుపాయం, వాటర్ ట్యాంక్ లీకేజీని అరికట్టి త్వరితగతిన మంచినీరు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారంటూ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ధీటైన సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 30 రోజులు అయిందని, ఈ 30 రోజుల్లో 30 కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ప్రకాష్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు కూడా సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఒకవైపు పార్టీ ఫిరాయింపులపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న వలసలు మాత్రం ఆగటం లేదు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నారని, దీంట్లో ఎవరి ఒత్తిడి లేదని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు శేర్లింగపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాస్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు. అరికపూడి గాంధీ చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీసీ హాస్టల్లో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్టళ్లకు దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. ప్రభుత్వం మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు. చుట్టుపక్కల మంత్రాలయం, ఆదోని, ఆలూరు నుండి పిల్లలు ఎక్కువ మంది రావడంతో హాస్టళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఈ దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి హాస్టళ్లకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పిస్తామన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం విషయంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ ఆర్టీ భోజారెడ్డి అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజా సేవా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పాయల శంకర్ ఇద్దరు ఒక్కటేనన్న మాట ఇప్పుడు రుజువైందన్నారు. ఇదంతా ప్రజలు గమనించవలసిన అవసరం ఉందని అన్నారు. మున్సిపల్ రాజకీయాల్లో ఇద్దరు ప్రధాన భూమిక వహిస్తున్నారని విమర్శించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్య పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు. నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ, హైదరాబాద్ నాన్ స్టాప్ ఏసీ 3 డీలక్స్ బస్సులను ప్రారంభించారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు. దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రైతు భరోసా రాదేమోనని భయపడవలసిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా అమలుపై వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీని ఆగస్టులో చేస్తామన్నారు. దీనివల్ల పెట్టుబడి సాయం కొంచెం ఆలస్యం కావచ్చన్నారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం వింత చేష్టలు మొదలుపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఏవో కారణాలు చూపిస్తూ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సొమ్మును వెనక్కి పంపమని నోటీసులు పంపిస్తోందని కేటీఆర్ ఫైరయ్యారు. భద్రాద్రికి చెందిన మల్లమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1,72,000 చెక్కును వెనక్కి కట్టాలని నోటీసులు ఇవ్వడం అమానవీయమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. టీడీపీపై ఆధారపడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చుతారా అని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ నరేంద్ర మోడీని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి తప్పకుండా ఇవ్వాలన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో ఉన్నాయన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు ఇస్తే సంతోషమేనని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత వైసీపీ వైఫల్య పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు. వైసీపీ హయాంలోని దోపిడీ, దౌర్జన్యాలపై వీరంతా జడ్పీ సమావేశంలో ప్రస్తావించారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నెల్లిమర్ల రైతాంగానికి ఒక్క చుక్క నీరు రావడం లేదని తెలిపారు. ఖరీఫ్, రబీకి సాగునీరు అందించుకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. వైసీపీ పాలన నిర్లక్ష్యం వల్ల ఆ భారం ఎన్డీఏ ప్రభుత్వంపై పడుతోందని ఆరోపించారు. నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తో విజయవంతంగా ముగిసింది. ఫైనల్స్ లో నవాజ్ 11 టీం, లగాన్ టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడారు. ఫైనల్స్ లో విజేతలుగా నవాజ్ 11 టీం నిలవగా, రన్నర్ గా లగాన్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారాయణ సతీమణి రమాదేవి విన్నర్స్ కు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక క్రీడలతోనే సాధ్యమన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రిపుల్ ప్రవేశ ఫలితాలలో మండల బాయ్స్ హై స్కూల్ కి చెందిన కందు మోహన్ సతీష్, చింతపల్లి ప్రశాంత్, గండి రాకేష్ లు మొదటి లిస్టులోనే సీటు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ విద్యార్థులు మొదటి నుంచి ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించారని ప్రధానోపాధ్యాయులు లోవా కుమారి అన్నారు. దాని ప్రతిపాదికన నర్సివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారని, వీరిని ఆదర్శంగా తీసుకుని 10వ తరగతి విద్యార్థులు ఒక లక్ష్యంతో చదవాలని కోరారు. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్ త్రిపుర రమేష్ నూతన కార్యవర్గ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్మికుల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తుంగతుర్తి నియోజకవర్గం గౌడిచెల్ల సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కిషోర్ సహకారంతో 100 మంది కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేసి జెండాను ఆవిష్కరించి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షపాతి అని, గత ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోలేదన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సర్మన్ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలో విద్యార్థులకు సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. మొచ్చుమరి గ్రామంలో 9 ఏళ్ల బాలిక వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను బహిరంగంగా ఉరితీసి ఎన్కౌంటర్ చేయాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మొచ్చుమరి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీడీఓ హరిహరరావు ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా గ్రామ స్థాయిలో చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మండల స్థాయిలో పరిష్కరించాలని కోరారు. మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 128లో గల అసైన్డ్ భూమిలో చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులను తొలగించాలని ఎంఆర్ఓ నాగరాజు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో తహసీల్దార్ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్ఐ వెంకన్న వారి సిబ్బందితో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లను తొలగించినట్టు ఎంఆర్ఓ తెలిపారు. నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఓయూలో విద్యార్థులు నిరసన చేపట్టారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లా దమ్మనపల్లి గ్రామంలో తమ ఇళ్లపై నుంచి విద్యుత్ సరఫరా వైర్లు ఉండడంతో ప్రమాదాలకు గురవుతున్నామని వారు వాపోతున్నారు. గతంలో విద్యుత్ వైర్లు తెగి కింద పడడంతో దంపతులు మృతి చెందారని విద్యుత్ అధికారులకు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కరెంటు వైర్లు వేలాడడంతో భయాందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా మాకన్నపల్లిలో రైతు తన భూమి క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్టర్ చేసుకునేందుకు రిజిస్టర్ దగ్గరకు వెళ్లగా సబ్ రిజిస్టర్ లంచం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పత్రాలు ఉన్నా కూడా 15,000 నగదు డిమాండ్ చేశారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి సబ్ రిజిస్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశా వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట రాధా సుమారు 18 ఏళ్లుగా ఆశా వర్కర్ గా విధులు నిర్వర్తిస్తోంది. పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చిన్న ఔటుపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాధా మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రాధా మృతి చెందిందని, ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కమల డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో ఆదివాసీ నాయకుడు పెందూర్ దుర్ము రోడ్ల సమస్యల పరిష్కరించాలని శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. గత 8 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ జగన్ సూచించారు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తానని నమ్మించి స్టాచింగ్లకు పాల్పడుతున్న వ్యక్తిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్తో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామం పరిధిలోని గ్రామాలలో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంగా జరుపుకోవాలని ఎస్ఐ చిన్న పిరయ్య సూచించారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో ఇది మొదటి పండుగ అని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గ్రామవాసులకు హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్ అన్ని నుండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,493 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,69,00,000 సమకూరింది. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా మండపారాధన, పుణ్యహవచనము, పంచామృత అభిషేకములు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తులసీనగర్, అన్నపూర్ణ చౌరస్తా కాలనీకి చెందిన గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, యువతీ యువకుల కోలాటాల మధ్య వేడుక వైభవంగా సాగింది. వేలాది మంది మహిళలు గంగమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేశంలోని స్టార్స్ అంతా ఓ పెళ్లిలో సందడి చేస్తే అతిరథ మహారాజులు, సినీ క్రీడా ప్రముఖులు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. తాము పెద్ద స్టార్లమని మర్చిపోయి అనంత వివాహంలో డాన్సులేస్తూ ఎంజాయ్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఎంఎస్ ధోని సైతం స్టెప్పులేశారు. ఫిఫా ప్రెసిడెంట్ గియాన్ని హీరో రణ్వీర్తో కలిసి స్టేజ్ పై చిందులేశారు. బరాత్ లో ఇంటర్నేషనల్ స్టార్ కోహ్లే, కర్దాషియన్ రచ్చ చేశారు. ఏలూరు జిల్లా పేరవరం నియోజకవర్గంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి 7.080 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని విడుదల చేసినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దిరాజు తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటి మట్టం 15.387 మీటర్లకు చేరుకుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 పంపులు, 20 మోటార్లతో నీటిని విడుదల చేశారని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎడతెరపులేని భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరుతుంది. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. 24.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవగా పెదవాగు ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 557.890 మిలియన్ క్యూబిక్ ఫీట్ కాగా ప్రస్తుతం 347.325 మిలియన్ క్యూబిక్ ఫీట్ కు వరద నీరు చేరుకుంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 27.040 మీటర్లకు నీటి మట్టం చేరింది. 48 గేట్ల నుంచి సుమారు 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. అటు తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ కి ప్రాణహిత నది నుంచి సుమారు 50,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చే 10 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో జూలై 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరుసగా 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీడి ప్రభావంతో రాబోయే 10 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది వాటి న్యూస్ 2020. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1T న్యూస్.